హలో! హాయ్! వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజొచ్చేసి వీడియో ఏంటి అంటే కిచెన్ కౌంటర్ టాప్ అండి. చూద్దామా నేను ఎలా ఆర్గనైజ్ చేశానో కిచెన్. వచ్చేసేయండి. చూడండి ఇక్కడ నా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. స్టవ్ అండి చూడండి ఇలా చక్కగా బొట్లు పెట్టేస్తానండి నేను. ఇలా స్వస్తిక్ కూడా పెడతానండి నేను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్స్ అండి. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. బాగున్నాయి కదా, చాలా గ్రీన్ అండ్ ఆరెంజ్ లీవ్స్ అండి, బాగున్నాయి. నేను అలా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ చూడండి పక్షులదండి, అది చాలా బాగుంది కదా. స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నానండి అది నేను. నాకు ఇష్టం అండి, అలా పెట్టాను. నేనైతే విండో దగ్గర పెట్టుకున్నాను అలా. బాగుంది కదా. చూడండి ఇక్కడ అయితే కౌంటర్ టాప్ పక్కన నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశానండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి ఇది. నా ప్రతి ఒక్క కుకింగ్ వీడియోలో కనిపిస్తుందండి ఇది. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి. పింక్ అండి, బాగుంది కదా. నాకు ఇష్టం అండి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే. స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు కంపల్సరీ తీసుకుంటానండి ఏదో ఒకటి నేను. ఇక్కడ వచ్చేసి ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. స్టాండు ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇది కూడా ఆర్డర్ చేసినవేనండి ఆన్లైన్లో, అమెజాన్లో. ఇక్కడ చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకున్నానండి, అన్నపూర్ణ లక్ష్మీదేవిని అలా అరేంజ్ చేసుకున్నానండి నేనైతే కిచెన్ పక్కన. స్పూన్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశానండి. మనకు కంపల్సరీ స్పూన్స్ అవసరం కదండి, అందుకే ఇలా పక్కనే పెట్టేశాను స్టాండ్లో. నైఫ్, స్పూన్స్ అన్నీ అండి, మల్టిపుల్ చిన్నవి పెద్దవి అన్ని స్పూన్స్ ఇలా అరేంజ్ చేసుకున్నానండి నేనైతే. చూడండి ఎక్కడ చూడు రెడ్ కలర్ కనిపిస్తుందండి, నా ఫేవరెట్ రెడ్ కదా. నైఫ్ కూడా రెడ్ కలర్లోనే అండి. మా ఇంట్లో ప్రతి చోట రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుందండి, ఏ చోట అయినా. ఇది వచ్చేసి పోపుల డబ్బా అండి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. నేను కుకింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తానండి, పోపుల డబ్బా. అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి కదా, చాలా ఈజీగా ఉంటుందండి కుకింగ్ చేసేటప్పుడు. నాకైతే వీడియో షూటింగ్లో ఇదే యూజ్ చేస్తానండి నేనైతే. కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది కదా. ఇలా స్టీల్ డబ్బాలో అరేంజ్ చేసుకున్నానండి నేనైతే. జీలకర్ర, ఆవాలు అన్నీక మన కుకింగ్ సంబంధించినవి, గ్రాసరీ. నాకైతే ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి బౌల్ అండి. ఇలా వాటర్లో గులాబీ పువ్వు వేసానండి. ఇలా డైలీ చేంజ్ చేస్తూ ఉంటానండి వాటర్, ఫ్లవర్స్. మన పాజిటివ్ వైబ్ కోసం అట్లా పెట్టుకుంటానండి. నాకు ఇష్టం అండి ఇలా వాటర్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడం, చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి రైస్ కుక్కర్ అండి. చూడండి మై కిచెన్ మై రూల్స్ అండి. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. బాగుంది కదా. మై కిచెన్ మై రూల్స్ అంటే మా కిచెన్లో నా రూల్స్ పాటించాలండి అందరూ. బాగుంది కదా కొటేషన్. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ అండి. ఇది కూడా రెడ్ కలర్లోనే, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ పక్కనే అన్నీ అరేంజ్ చేసుకున్నానండి ఇలా. ఇక్కడ వచ్చేసి మిక్సీ. ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి నేనైతే. ప్రజెంట్ అయితే ఇలా ఉంది కిచెను. ఇక్కడ వచ్చేసి విండో, ఇక్కడ కూడా ప్లాన్స్ అరేంజ్ చేసుకున్నానండి.
ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి, మంచిగా గ్రోత్ వస్తుందండి. చూడండి రీసెంట్గా పెట్టా, ఒక గాజు సీసాలో పెట్టానండి, వాటర్ పోసి బాగా వస్తుందండి. చూడండి గాజు సీసా బాగుంది కదండి, పర్పుల్ కలర్ బాగుంది కదా అని నేను ఇలా చేశానండి, అరేంజ్ చేశాను మనీ ప్లాంట్ను. దాని పక్కనే వచ్చేసి ఇదండి ఆర్టిఫిషియల్ అండి, చాలా బాగుంటుంది కదా పాట్. ఇది శిల్పారామంలో తీసుకున్నానండి నేను. ఇది చాలా క్యూట్గా ఉంటుందండి, మల్టిపుల్ కలర్ ఫ్లవర్స్ అండి. చూడండి బాగుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటివి. క్యూట్గా ఉంటుందండి చూడడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చెట్టు అండి, రియల్ ప్లాంట్సే. ఇదేంటి నీల గులాబీ అంటామండి మనమైతే. వైట్ కలర్ అండ్ పింక్ అండి, ఇది మంచిగా వస్తాయండి ఫ్లవర్స్, చాలా బాగుంటుందండి చూడడానికి, కలర్ఫుల్ ఉంటాయండి వీటి ఫ్లవర్స్ అయితే. మొగ్గలు ఉన్నాయండి, ప్రజెంట్ అయితే మొగ్గలు ఉన్నాయి, చాలా బాగుంటాయండి. నాకైతే మంచి లుక్ వస్తుందండి కిచెన్లో ఇవి చూస్తూ ఉంటే, నాకు ఇష్టం అండి ఇలా చూడడం. ఇక్కడ చూడండి మంచి వ్యూ ఉంటుందండి కిచెన్లో అయితే. చూడండి కొబ్బరి చెట్టు, చాలా గాలి వస్తుందండి, మంచిగా ఉంటుందండి ఇక్కడైతే. నాకు చాలా ఇష్టం అండి కిచెన్ అయితే, నాకైతే ఇది నాకు నచ్చినట్టుగా ఉందండి. చూడండి బాగుందా, ఇది అండి లుక్, సింపుల్గా అరేంజ్ చేశాను నేనైతే. ఇక్కడ వచ్చేసి ప్యూరిఫై అండి, వాటర్ ప్యూరిఫై ఇక్కడ పెట్టేసామండి మేమైతే. దాని పక్కన వచ్చేసి చూడండి ట్యాప్స్ అండి, మనకి మంజీరా అండ్ బోర్ వాటర్ అండి, 2 ట్యాప్స్ ఎనీ టైం అండి మంజీరా వాటర్ అయితే మనకు వస్తాయి. ఇక్కడ పక్కన ఇలా అరేంజ్ చేశానండి సోప్స్, మన డిష్ వాష్ చేసే సోప్స్, బ్రష్ లాంటివి అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ ఇలా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి. ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో చేశానండి ఆర్డరు. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి, బాగుంది కదా. ఇలా సింపుల్గా ఇక్కడైతే పెట్టానండి సింక్ దగ్గర నేను. ఇవి వచ్చేసి బాటిల్ అండ్ సింక్ బ్రషెస్ అండి అవి. సో ఇది అండి నా కిచెన్ కౌంటర్ టాప్. నచ్చిందా మీకు కూడా? మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.